తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. స్ట్రాంగ్ రూమ్ల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలోని ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను, జేఎన్టీయూ స్టూడెంట్స్ క్యాంటీన్ పైన ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ల భద్రత వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ జె నివాస్ మీడియాతో మాట్లాడుతూ జేఎన్టీలో కాకినాడ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రిని సురక్షితంగా భద్రపరిచినట్టు తెలియజేశారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశామని, స్ట్రాంగ్ రూమ్లను సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు తెలియజేశారు. పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించేందుకు వీలుగా క్యాంటీన్ పైన ఉన్న యోగా సెంటర్లో సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ ఒక అరేంజ్మెంట్ అన్ని కూడా సీసీటీవీ కెమెరా ద్వారా మనం కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నాము. సీలింగ్ చేసే క్రమంలో కూడా ఏజెంట్లు మరియు క్యాండిడేట్స్ వాళ్ళ సమక్షంలో ఇక్కడ సీలింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత క్యాండిడేట్లు, ఏజెంట్లు ఏవైతే సీసీటీవీలో మనం ఇప్పుడు ఫీడ్ తీసుకుంటున్నామో దాన్ని వాళ్ళు వచ్చి చూడడానికి వాళ్ళకి అక్కడ ఏర్పాటు కూడా వాళ్ళకి చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చేసేటువంటి స్ట్రాంగ్ రూమ్ ని ఇప్పుడు ఏంటంటే అధికారులు, ఆర్ఓలు, అదే రకంగా ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ స్ట్రాంగ్ రూమ్ లో ప్రతి ఒక్క షిఫ్ట్ కి ఒక గెస్టెడ్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ షిఫ్ట్ లో ఉండి వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ ని సందర్శించి మళ్ళీ వాళ్ళు కంట్రోల్ రూమ్ లో కూర్చుంటారు. ఏమైనా సమస్య ఉంటే ఎవరికి తెలియచేయాలని చెప్పి వివరాలు కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ సో కాబట్టి ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు నేరుగా మన దృష్టికి తీసుకొచ్చే విధంగా చేస్తున్నాము. అండ్ తర్వాత కౌంటింగ్ కోసం చేసినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా ఇప్పుడు ప్రారంభం చేస్తూ ఉన్నాము. కౌంటింగ్ కోసం కౌంటింగ్ ఏజెంట్లకి మనం ఏ రకంగా చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉన్నాము. అండ్ ప్రాపర్గా అక్కడ మనం వాళ్ళకి ఏజెంట్లకి కూర్చోడానికి వాళ్ళ ప్రొవిజన్తో పెట్టి అదే రకంగా పకడ్బందీగా అక్కడ ఫెన్సింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదేది పెడెస్ట్రియన్ జోను అండ్ ఏది పార్కింగ్ జోన్ ఇవన్నీ కూడా మనం క్లారిటీగా వాళ్ళకి ఇచ్చేసి అదే రకంగా మనం ఎవరైతే పాసెస్ తీసుకొస్తున్నారో వాళ్ళ వరకే మనకు అనుమతిని ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీడియా కోసం ప్రత్యేకంగా ఒక సెంటర్ ఏర్పాటు చేశాము. మీడియా వాళ్ళు కూడా త్వరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియచేయడానికి. సో ఇవన్నీ అన్ని రకాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎనీ టైం ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్, సిఐ ర్యాంక్ ఆఫీసర్, ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్తో పాటు వీళ్ళందరూ ఎక్స్ట్రా ఆఫీసర్స్ కూడా 3-4 ఆఫీసర్ ర్యాంక్లో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కోసం. సపోజ్ వాళ్ళకి సపరేట్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారో వాళ్ళ క్యాండిడేట్స్ కానీ సపరేట్గా సీసీటీవీ కెమెరా స్వింగింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. ఒకవేళ వాళ్ళు అది కాకుండా ఇక్కడ చూడాలన్నా కనీసం 2-3 పార్టీతో పాటు ఇక్కడ తీసుకుని వచ్చేసి చూపించడం అనేది జరుగుతున్నాయి. సో అందుకే మనము ఈ 150 to 200 మీటర్స్ కూడా స్టెరిలైజ్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ మన వెహికల్, ఏ వెహికల్, ఆఫీసర్స్ వెహికల్ కూడా దీని లోపలికి కాకుండా బయటకు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అన్ని విధాలు కూడా సెక్యూరిటీ వేసుకుంటున్నాము. మనము వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళ ప్లేస్లో సెక్యూరిటీ చూసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం కొన్ని కామన్గా సెక్యూరిటీ పూలప్ చేసుకుంటున్నాం కాబట్టి అన్ని చోట్ల కూడా పోలీస్ పర్సన్స్ ఉంటాయి. 144 సెక్షన్ అమల్లో ఉంటున్నది కూడా అన్ని చోట్ల కూడా మేము ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. అది ఇంకా నెక్స్ట్ 2-3 డేస్లో ఇంకా కూడా కొంత క్లారిటీగా వాళ్ళకి చెప్పడం జరుగుతాయి. ఏ పర్మిషన్ ఇలాంటి విక్టరీ మార్చ్ పైన చేయడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఒకవేళ అలాంటి ఏం చేశారంటే వాళ్ళపైన కఠిన యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళపైన కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాం. అంటే దర్ ఇస్ నో స్పెసిఫిక్ ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ కాదు. ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వితౌట్ ఎనీ ఇష్యూస్ జరగకుండా ఎలాగ పోలింగ్ డే చేస్తామో అదేవిధంగా కౌంటింగ్ డే కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో పెను ప్రమాదం తప్పింది. పెనుగొండకు చెందిన దొంగ గౌతమ్ తన స్నేహితులతో కలిసి పేరుపాలెం బీచ్ కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల దాటికి గౌతమ్ కొట్టుకుపోతుండగా బీచ్ లో స్నానం చేస్తున్న మరికొంతమంది అతన్ని పట్టుకుని రక్షించారు. అనంతరం గౌతమ్ ని చికిత్స నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేరుపాలెం బీచ్ లో గతంలో అనేక మంది స్నానం చేస్తూ కొట్టుకుపోయి మృతి చెందారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొలుపు సేవలు నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. పట్నంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలని సూచించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. రచన అతిథి గృహంలో రాత్రి బస చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనుమడి మొక్కును చెల్లించారు. ఆ తర్వాత ఉదయం 8:30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఫ్యామిలీ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా వైకుంఠం క్యూ లైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. టీటీడీ ప్రధాన అర్చకులు సీఎం రేవంత్ దంపతులను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి తిరుమల వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, శుక్రవారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి తదితర ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద తెలియజేశారు. ఈ వాతావరణ ప్రభావంతో బుధవారం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అల్పపీడన వ్యవస్థ ఏర్పడిన నేపథ్యంలో పొడి వాతావరణం కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇటీవలి రోజుల్లో కర్నూలు, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి జిల్లాలతో సహా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నివాసితులు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రతికూల వాతావరణంలో వారి భద్రతను నిర్ధారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనమే ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్ గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఫైర్. సీఎం జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ స్పష్టం. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో తప్పిన ముప్పు. స్నానానికి దిగిన వ్యక్తి కొట్టుకుపోతుండగా కాపాడిన మరికొంతమంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.